ఉపాధ్యాయ మిత్రులు నమస్కారం. ఒక యాక్టివిటీని మీకు పరిచయం చేస్తున్నానండి. ఇవన్నీ కూడా టీ కప్పులు. ఈ టీ కప్పులతో ఒక యాక్టివిటీ నెంబర్స్ సంబంధించి నెంబర్స్ని 1 to 100 అతికించడం జరిగింది. ఫస్ట్ అది కూడా మా స్టూడెంట్సే చేశారు. 0 కూడా ఉందండి దీంట్లో. 0 పాప కొంచెం 0 1 2 3 4 5 6 7 8 9 10 11 0 నైనా కొంచెం 12 13 14 తీసుకుంటే కానీ 100కి రాదండి. అందుకని ఒక క్యాలిక్యులేషన్ అది. ఇప్పుడు దీంట్లో ఏమవుతుందంటే ఒక ఇద్దరు పిల్లలు అవి పెడుతున్నారు అంటే ఆ కింద పడకుండా పెట్టేటువంటి ఒక నేర్పరితనం వస్తుంది. అదేవిధంగా ఇక్కడ ఫస్ట్ క్లాస్ వాళ్ళు సెకండ్ క్లాస్ వాళ్ళు చెప్పిన నెంబర్ని వీళ్ళు వెతికిస్తున్నారు. మరి వెతికించడం ద్వారా ఏ నెంబర్ ఏందనేది కూడా రికగ్నిషన్ కావడం జరుగుతుంది. ఈ కప్పుల్లో 2 రకాలుగా వాడుకోవడం జరిగింది. నేను పైనేమో గుణింతాలు అతికిచ్చాను, మరి సైడ్ ఏమో నెంబర్లు ఎతికిచ్చాను. 66 పెట్టారా? నెక్స్ట్ తర్వాత చెప్పండి పాప, మీరు కూడా చెప్పండి. మదియా చెప్పమ్మా. 68 మీరు అనండి అందరు కూడా. 68 తర్వాత అందరూ అనొచ్చు, ఇబ్బంది ఏం లేదు. కనిపించాలి నాకు, సైడ్ వచ్చింది చూస్తావా, నాకు కనిపించాలి, కరెక్ట్గా కనిపించాలి. గోడ కడితే ఎట్లా ఉంటుంది మనకి. 69 తర్వాత 70 తర్వాత 71 వెతకండి. ఆ కప్పు మారుద్దాం, మంచి కప్పు పెడదాం రేపు. 71 వచ్చిందా? 72. ఇప్పుడు దీని ద్వారా మనం ఎట్లా అంటే ఏ నెంబర్ మధ్యలో ఏ నెంబర్ ఉంది, ఏ నెంబర్ కింద ఏ నెంబర్ ఉంది, ఏ 2 నెంబర్ల మధ్య ఏ నెంబర్ ఉంది, మనం ఏ కలర్లో ఏ నెంబర్ ఉంది, ఇలా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మనం పిల్లల్ని అడుగుతూ వాళ్ళు రియాక్షన్స్ తీసుకోవచ్చు. మనం 74 75 ఏం అఫ్సానా అనటం లేదు నువ్వు, రావా నెంబర్లు నీకు అంటూ ఉండాలి. సెంటర్కి రాలేదే, అది పెట్టావు సెంటర్కి రాకుండా. కరెక్టే కదా ఇది కరెక్టే కదా, ఇట్ట పెట్టాలి కదా. 76 77 ఓకే అండి. మళ్ళీ చివరిగా అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకోసారి ఫోటో పెడతాను.